హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకునే ఈ ఆలుగడ్డ వంకాయ మసాలా కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అంత ఈజీ రెసిపీ, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చేయటం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ యాడ్ చేయకుండా మామూలుగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కర్రీ చేయటం కోసం స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి దాల్చిన చెక్క ముక్క, లవంగాలు వేసుకొని అవి వేగిన తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దానిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని మిక్సీ జార్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా తొలిపి వేసుకోవాలి. వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. మనం వేసినవన్నీ పచ్చివే కదండి. అల్లం వెల్లుల్లి, అలాగే ఆనియన్, టొమాటో ఇవన్నీ పచ్చివే కదా. ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి. పచ్చివాసనంతా పోయి మగ్గే వరకు మగ్గించుకొని దానిలోకి కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూను ధనియా పౌడర్ వేయాలండి. అలాగే రుచికి తగినట్లు కారం యాడ్ చేయాలి. ఘాటుకు తగ్గట్టు మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలండి. రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి. మొత్తాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే ఈ గ్రేవీ అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. అంతవరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక 2 మీడియం సైజు బంగాళదుంపల్ని పొట్టు తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకున్నాను. అలాగే వంకాయ ముక్కలు కూడా కొంచెం పెద్దగా ఇలా కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం గ్రేవీలో కలిసేటట్టు బాగా కలపాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు దానిలోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ఎక్కువ మసాలా వేయట్లేదు. ఇది మసాలా లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఉప్పు కారం బాగా ముక్కలకు పడుతుంది. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకునేటప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో మీ టేస్ట్కి తగ్గట్టు ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, దానికోసం నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒకే ఒక్క విజిల్ రానివ్వండి. ఎక్కువ విజిల్స్ వస్తే ముక్క మరీ చిదురు అయిపోతాయండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. అంతేనండి, మొత్తం గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాము. చూడండి, బంగాళదుంప ముక్క బాగా ఉడికిపోయింది. అలాగే బ్రింజాల్ ముక్క కూడా బాగానే ఉడికిందండి. ఇలా ఒక విజిల్ వస్తేనే ఉడికిపోతాయి. మరీ ఎక్కువ విజిల్స్ వస్తే చిదురు అయిపోతాయండి. అంతేనండి, సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఎంత 10 నిమిషాల్లో ఈ కర్రీ అయిపోతుందండి. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుందండి. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే అంతే కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా నిమిషాల్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.